వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కొత్తగా సెంట్రల్ ఆర్మేడ్ పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే 20 ఫిబ్రవరి 2026. లాస్ట్ సబ్మిట్ చేసి చూసుకుంటే సబ్మిషన్ 12 మార్చి 2026 నుంచి లాస్ట్ డేట్. ఎవరైతే అప్లై చేయాల్సుకున్న అభ్యర్థులు అప్లై చేసుకోండి త్వరగా. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అందరూ. ఛానల్ లైక్ చేయండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే upsc.gov.inలో అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది లైఫ్ లాంగ్ ఉంటుంది. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది లైఫ్ లాంగ్ అదే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా అప్లై చేయాల్సిన యూపీఎస్సీ ఎగ్జామ్స్ చేయాల్సి ఉంటే ఆ నెంబర్తో చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఎవరైతే మేల్ ఆర్ ఫీమేల్ సెంట్రల్ ఆర్మేడ్ ఫోర్స్లో అప్లై చేయాల్సి ఉంటుంది, చేయవచ్చు. చాలా జాగ్రత్తగా చదివి పీడిఎఫ్ని చదివిన తర్వాత అప్లై చేయండి క్లియర్గా. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకు అప్లికేషన్ తర్వాత సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఉంటే తర్వాత అప్లికేషన్ విత్డ్రా చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎవరైతే పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాతే అప్లికేషన్ని విత్డ్రా చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ సబ్మిట్ అప్లికేషన్ చూసుకుంటే 12వ తారీఖు మార్చ్ 2026 లాస్ట్ డేట్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్. అడ్మిట్ కార్డ్ ఏ విధంగా ఉంటుందంటే ఎగ్జామ్ 2 వీక్స్ ముందు అడ్మిట్ కార్డ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. పెనాల్టీ మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్ 1/3 పెనాల్టీ మార్క్స్ ఉంటుంది. హెల్ప్ డెస్క్ మనకు ఏదైనా క్వైరీస్ ఉంటే హెల్ప్ డెస్క్ కాల్ చేయవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాల్ చేయడానికి అవకాశం ఉంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్. టోటల్ పోస్టులు చూసుకుంటే ఇక్కడ బీఎస్ఎఫ్ 108 పోస్టులు, సిఆర్పిఎఫ్ 106 పోస్టులు, ఐటీబీపీ 12 పోస్టులు, ఎస్ఎస్బి 53 పోస్టులు, సిఐఎస్ఎఫ్ 70 పోస్టులు, టోటల్ 349 పోస్టులు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఆన్లైన్లోనే ఉంటుంది. మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విశాఖపట్నం సెంటర్ ఉంటుంది. అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ అభ్యర్థులు ఇండియన్స్ అయి ఉండాలి ఎవరైతే అప్లై చేయాల్సి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయాల్సి ఉంటుంది. 20 years to 25 years మధ్య అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజ్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉందంటే జనరల్ క్యాండిడేట్స్కి 200 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఉమెన్స్ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజ్ ఉండదు. టోటల్
టోటల్ మార్క్స్ చూసుకుంటే 250 సేవ్ చేద్దాం.